you all. Hope you all fine. This is Mansa. ఈరోజు మన వీడియో ఏంటంటే వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ గురించి. అసలు నిజమైన వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇది చాలా పాపులర్ అయింది అన్న విషయం గురించి ఈరోజు కొన్ని స్లైడ్స్లో మనం తెలుసుకుందాము. ముందుగా మనం చూసినట్లయితే ఇది మన యొక్క కంటెంట్ అనమాట. అసలు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి, ఆ రెండింటి యొక్క హిస్టరీస్ అండ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, అండ్ ఇందులో ఇంకొక టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంది, మెటావర్స్ అంటే ఏంటి, అండ్ తర్వాత ఏఆర్కి విఆర్కి మధ్య ఉన్న తేడాలు ఏంటి, తర్వాత ఫైనల్గా కంక్లూజన్ అన్నది ఈరోజు మనం చూద్దాము. సో ఫస్ట్ మనం వర్చువల్ రియాలిటీ దగ్గరికి వచ్చినట్లయితే ఇది కంప్లీట్గా ఒక కంప్యూటర్ జనరేట్ చేసినటువంటి ఒక వరల్డ్ అన్నమాట. మనము ఆ వరల్డ్ లోపలికి ఎంటర్ అవుతాం, ఒక సూపర్ పవర్స్ ఉన్నట్లు అనమాట. ఆ రియాలిటీ వరల్డ్లో మనం ఏమైతే చేయలేమో అవి అన్నీ కూడా వర్చువల్ రియాలిటీలో మనం చేయొచ్చు అనమాట. వర్చువల్ రియాలిటీ అంటే కంప్యూటర్ జనరేట్ చేసినటువంటి ఒక వరల్డ్. రియాలిటీ వరల్డ్ అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లోకంలో అనమాట. ఏదైతే మనం ఈ వరల్డ్లో చేయలేమో అవి అన్నీ కూడా మనం వర్చువల్ రియాలిటీలో చేయొచ్చు. అదే ఈ వర్చువల్ రియాలిటీ అనమాట. నెక్స్ట్ హిస్టరీ దగ్గరికి వచ్చినట్లయితే సో మనము 1960sలో ఇక్కడ మనం చూసినట్లయితే హెలిక్ అనే అతను ఫస్ట్ హెచ్ఎండిని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే సో 3D ఇమేజెస్ని అనేటివి అతను ఫస్ట్ జనరేట్ చేశాడనమాట ఈ హెచ్ఎండి వల్ల. అలాగే 1987లో ఈ వర్చువల్ రియాలిటీ అనే పదాన్ని కనుగొంటూ వచ్చారు. 2010లో గూగుల్ స్కోపిక్ 3D మోడ్ అనే దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిందనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే స్ట్రీట్ వ్యూ కోసం. అండ్ ఇంకా 2018లో ఫేస్బుక్ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చింది. అలాగే 2019లో సోనీ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. అండ్ ఇది చెప్తూ వచ్చింది సో ప్రజెంట్ విఆర్ గ్లాసెస్ని 2019లో యూజ్ చేసేవాళ్ళు 4 మిలియన్స్కి పైగా ఉన్నారు ప్రజలు అని చెప్పి చెప్తూ వచ్చింది. ఇప్పుడు దానికి ఇంకా మించి ఉండవచ్చు అనమాట. 2021లో చూసుకున్నట్లయితే మనకి తెలిసిన విషయమే, ఫేస్బుక్ అనేది మెటాగా చేంజ్ అవుతూ వచ్చింది. వాళ్ళు $10 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడుతూ వచ్చారనమాట. మరి ఈ మెటా అంటే ఏంటి అన్నది కూడా మనం వచ్చే స్లైడ్స్లో తెలుసుకుందాం. ఇప్పుడు వర్చువల్ రియాలిటీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అన్నది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్లేయింగ్ గేమ్స్ అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా మనకి గేమ్స్ ఆడాలి అని చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది కదా. సో ఇక్కడ మనము ఆ గేమ్స్ని రియల్గా ఆ ఎన్వైర్మెంట్లోకి వెళ్ళి ఆడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి టెంపుల్ రన్, మనకందరికీ టెంపుల్ రన్ గురించి తెలిసినవి. మరి అందులో స్లైడ్ అవుతూ జంప్ అవుతూ సో మరి లెఫ్ట్ రైట్ ఇవన్నీ కూడా మనము ఈ వర్చువల్ రియాలిటీలో ఏదైతే కంప్యూటర్ జనరేట్ చేసిందో ఆ లోకంలో ఇవన్నీ మనం చేయవచ్చు అన్నమాట. ఇది మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అలాగే అక్కడ ఉన్న ఎన్వైర్మెంట్తో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట. ఇంకా ఇది లెర్నింగ్ స్టఫ్. ఇక్కడ మ్యూజియంస్ని చూడాలనుకున్నప్పుడు మ్యూజియంస్ని చూడవచ్చు. అలాగే ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు నిజంగా మనం వెళ్ళలేం కదా. సో అలాంటి టైంలో ఈ వర్చువల్ రియాలిటీని యూజ్ చేసుకొని వెళ్ళవచ్చు అనమాట. ఇంకా చూసినట్లయితే మనము క్లాస్ వినాలంటే చాలా బోర్ కొడుతుంది, ఎందుకంటే చాక్ పీస్తో బోర్డ్ పైన రాస్తారు కాబట్టి. అది మూవీస్ని చూసినట్లయితే ఆ మూవీస్లో మంచిగా చూడాలనిపిస్తుంది, ఎందుకంటే అది పిక్చర్ ఫార్మేట్లోనూ వీడియో ఫార్మేట్లోనూ ఉంటుంది. కానీ ఈ వర్చువల్ రియాలిటీలో మనం చూసినట్లయితే పిక్చర్ అండ్ వీడియో ఫార్మేట్ మాత్రమే కాకుండా మనం లోపలికి ఎంటర్ అయ్యి ఆ ఎన్వైర్మెంట్ని మొత్తం కూడా సెన్స్ చేయొచ్చు, మనం ఫీల్ అవుతాం అన్నమాట. అదే ఇందులో ఉన్న ప్రత్యేకమైనది. ఇంకా మనం చూసినట్లయితే ట్రైనింగ్ ఫర్ జాబ్స్. ఇప్పుడు పైలట్ అవ్వాలనుకున్నా మరి అందులో ట్రైనింగ్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫీలింగ్ బెటర్, మనిషి అన్నాక ఎమోషన్స్ అనేటివి ఉంటాయి. సో దాని నుంచి కొంచెం దూరం అవ్వటానికి సో ఈ వర్చువల్ రియాలిటీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా మనం చూసినట్లయితే సీయింగ్ బిల్డింగ్స్ బిఫోర్ దే ఆర్ బిల్ట్. సో ఇవి కస్టమర్స్కి యూస్ అవుతాయన్నమాట, కన్స్ట్రక్టర్స్కి యూజ్ అవుతాయి. ఎందుకంటే కస్టమర్స్కి ముందుగానే చూపిస్తారు ఒకవేళ బిల్ట్ అవుతే ఈ విధంగా ఉంటాయి అని చెప్పి ఈ వర్చువల్ రియాలిటీని యూజ్ చేసుకొని చూపిస్తారనమాట. ఇంకా ఇప్పుడు
మనం చూసినట్లయితే వీడియో కాల్స్ని అనేటివి మనం యూస్ చేస్తున్నాం అన్నమాట దూరంగా ఉన్న ప్రజలతో మాట్లాడడానికి. కానీ వర్చువల్ రియాలిటీలో ఒకే ప్లేస్లో కూర్చొని మనం చిట్ చాట్ చేసుకుంటూ మంచిగా మాట్లాడుకోవచ్చు అన్నమాట. సో ఇది చాలా హ్యాపీనెస్ని, మంచి ఎక్స్పీరియన్స్ని అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు వర్చువల్ రియాలిటీ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ఆగ్యుమెంటెడ్ రియాలిటీ దగ్గరికి వచ్చినట్లయితే ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అనేది ఏం లేదు, అక్కడ పిక్చర్లో చూపించినట్లే ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అన్నమాట. దాని యొక్క డెఫినేషన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, మనం ఒక వరల్డ్లోకి, కొత్త లోకంలోకి లోపలికి ఎంటర్ అవుతాం, వెళ్తాం. కానీ ఈ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అంటే ఏంటంటే ఏదైతే వర్చువల్ రియాలిటీ అనేది ఉందో అంటే కంప్యూటర్ జనరేట్ చేసినటువంటి ఒక లోకం, ఒక వరల్డ్. సో అది డైరెక్ట్గా రియాలిటీ వరల్డ్లోకి అప్లై చేసినట్లయితే దాన్ని మనం ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అని చెప్తామన్నమాట. సింప్లీ వీ కెన్ సే దట్ డిజిటల్ లేయర్ విల్ బి యాడెడ్ ఇన్ టు ద రియాలిటీ, ఇట్స్ నోన్ యాజ్ ద ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అని మనం చెప్పవచ్చు అన్నమాట. సో ఈ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అనేది నావిగేషన్ పర్పస్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం పిక్చర్లో చూసినట్లుగా మనం జస్ట్ మొబైల్ ఫోన్ని యూజ్ చేసుకొని అక్కడ వాళ్ళకి ఎటువంటి పిక్చర్స్ ఏం లేవు, కానీ ఈ ఫోన్తో ఆ పిక్చర్స్ని ఆ ప్లేస్లో మనం ఫిట్ చేసినప్పుడు మనకి లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఈ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ద్వారా చూసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది హిస్టరీ. మరి మెయిన్గా ఈ ఆగ్యుమెంటెడ్ రియాలిటీని బిల్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే నావిగేషన్ పర్పస్ కోసం మాత్రమే అన్నమాట. ఇంకా 2000స్లో ఏఆర్ యాప్స్ అంటే అప్లికేషన్స్ అనేటివి డెవలప్ చేయడం అనేటివి స్టార్ట్ అవుతూ వచ్చాయన్నమాట. మరి ఇది సింపుల్ హిస్టరీ అన్నమాట. ఇప్పుడు అసలు ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి అన్నది మనం చూసాం. మరి వర్క్ ఎలా అవుతుంది ఇది మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఒక మొబైల్ ఫోన్ని మనం చూస్తున్నాం. ఈ మొబైల్ ఫోన్లో మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మనం ఒక ఫర్నిచర్ కొనాలనుకుంటున్నాం, బట్ ఆ ఫర్నిచర్ అక్కడ మనకి ఫిట్ అవుతుందా లేదా మన ఇంట్లో ఒక పర్టికులర్ ప్లేస్లో అన్నది మనకి తెలియదు. ఒకసారి అవ్వచ్చు, ఒకసారి అవ్వకపోవచ్చు. కానీ ఈ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ద్వారా మనము ముందుగానే ఆ ఫర్నిచర్ని ప్లేస్ చేసి అది అక్కడ డ్రాప్ చేసి మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా సింపుల్. జస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనము ఒక పిక్చర్ని డ్రాప్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఆ సీన్ని అనేది చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే ఆబ్జెక్ట్ అనేది మనం అక్కడ యాడ్ చేయాలనుకుంటున్నామో అది యాడ్ చేసి ఆ తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు అది ఫిట్ అయిందా లేదా అని చెప్పి. ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. అండ్ ఇందులో యూస్ కేసెస్ షాపింగ్ మనకందరికీ కూడా చాలా ఇష్టం అన్నమాట. షాపింగ్ చేయాలి అని చెప్పి. మరి ఇందులో మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఆ ఫర్నిచర్ మనకి ఫిట్ అవుతుందా లేదా అన్న బాధ అనేది ఉండదు. అండ్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది నావిగేషన్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్స్లలోను, గేమింగ్ పర్పస్లోను. అండ్ ఇందులో ఏమైనా ఎర్రర్స్ కానీ మరి మెయింటెనెన్స్ వాటిని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. ఎర్రర్స్ ఉంటే వాటిని అన్నిటిని తీసివేసేస్తుంది అన్నమాట. అండ్ మెయిన్గా ఈ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అనేది మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ పర్పస్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్ చేసుకోవటానికి ఎక్కువగా యూజ్. అండ్ ఇప్పుడు ద క్వశ్చన్ ఏంటంటే మెటావర్స్ అంటే ఏంటి? ఈ మెటావర్స్ గురించి ఇంకొక వీడియో కూడా ఉంటుంది, అది తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు సింపుల్గా మెటావర్స్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే మెటా ఇన్ గ్రీక్ వర్డ్లో దాన్ని మెటా అంటే ఆఫ్టర్ అని, కానీ వర్స్ అంటే యూనివర్స్ అని చెప్తాం. ఆఫ్టర్ ద యూనివర్స్ అంటే మెటావర్స్ అన్నమాట. ఈ మెటావర్స్ అనేది కూడా సేమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇందులో చాలా టెక్నాలజీసే ఉన్నాయన్నమాట. వెబ్ 3.0 టెక్నాలజీ ఉంది, తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఉన్నాయి, క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టీ, చాలా టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. క్రిప్టో కరెన్సీ మీన్స్ మనం చూసినట్లయితే ఉన్న ఎన్నో టెక్నాలజీస్లలో క్రిప్టో కరెన్సీ అని అంటే ఏంటంటే అదొక డిజిటల్ కరెన్సీ అన్నమాట.
అంటే ఆన్లైన్లో మనకి ఆ బిట్ కాయిన్స్ రూపంలో ఉంటుంది. మరి దీని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాము. ఇదంతా కూడా ఇంకొక టెక్నాలజీ అనమాట. అది అంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు మనకి నోట్స్ అన్నీ రియాలిటీగా ఉన్నాయన్నమాట. కానీ క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. ఆన్లైన్లో మాత్రమే అది మనం ప్రోడక్ట్ని షేర్ చేయడం కానీ మనీ ద్వారా కొనుక్కోవడం కానీ చేస్తామన్నమాట. ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంగబుల్ టోకన్స్ అన్నమాట. సింపుల్గా మనం చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లుగా ఈ పిక్చర్లో అమితాబ్ బచ్చన్ అనే అతను ఏం చేస్తూ వచ్చాడంటే తన రీసెంట్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ని 7.18 crores అతను అమ్ముతూ వచ్చాడనమాట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఎన్ఎఫ్టీ అనేది ఎంత పాపులర్ అవుతూ వచ్చిందో. ఇక్కడ ఈ పిక్చర్ని మీరు చూసారా, అంత గజిబిజిగా ఉంది కదా. ఈ పిక్చర్ మీరు నమ్ముతారో నమ్మరో మిలియన్స్కి ఇది అమ్మబడుతూ వచ్చిందనమాట. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఇమేజెస్ కానీ గిఫ్ట్స్ కానీ వీడియో రూపంలో కానీ పిక్చర్ రూపంలో కానీ ఎన్ఎఫ్టీలో కానీ మనం యూస్ చేసి మనం అమ్మినట్లయితే మనం కూడా మనీని ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇది సింపుల్ క్రిప్టో కరెన్సీ అండ్ ఎన్ఎఫ్టీ. అండ్ ఫైనల్గా ఈ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ ఈ మెటావర్స్లో మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ మనం కొనచ్చు, అమ్మచ్చు, రెంట్కి కూడా ఇవ్వచ్చు అనమాట. కొన్ని హ్యాప్టిక్ సూట్స్ ఉంటాయి. ఆ హ్యాప్టిక్ సూట్స్ వేసుకున్న తర్వాత అక్కడ వర్షం పడినట్లు అనిపించినా మీరు అది ఫీల్ అవ్వగలరు అనమాట. ఎవరైనా కొట్టాలనుకున్నా కొట్టచ్చు, తొయ్యాలనుకున్నా తొయ్యొచ్చు అనమాట. మరి ఇక్కడ మీరు మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ అనేటివి ఇందులో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం చూద్దాం. ఆగ్మెంటెడ్ రియాలిటీ దగ్గరికి మనం వచ్చినట్లయితే ఫస్ట్ వర్చువల్ రియాలిటీ మనం చూద్దాం. వర్చువల్ రియాలిటీ అంటే మనం ఆ వరల్డ్లోకి గ్లాసెస్ వేసుకొని ఎంటర్ అవుతాం అన్నమాట. ఏదైతే కంప్యూటర్ జనరేట్ చేసిందో అది ఆగ్మెంటెడ్ రియాలిటీ. అంటే ఏంటంటే ఏదైతే వర్చువల్ రియాలిటీ ఉందో అది రియాలిటీలోకి అప్లై చేస్తాం అన్నమాట. అండ్ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఏది రియాలిటీ ఏది వర్చువాలిటీ అనేది కనుక్కోవడం, కంపేర్ చేయడం ఈజీ. వెన్ కమింగ్ టు ద వర్చువల్ రియాలిటీ అది చాలా డిఫికల్ట్ అన్నమాట. ఏది రియాలిటీ లేకపోతే ఏది వర్చువాలిటీ అన్నది మనం కనుక్కోలేం. అండ్ ఇది మేజర్ డిఫరెన్సెస్ అన్నమాట. బై వేరింగ్ ద గ్లాసెస్ మనం వర్చువల్ రియాలిటీ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఫైనల్గా ఈ 2 couples మ్యారీడ్ అయ్యారనమాట. అండ్ రిసెప్షన్ అయ్యాడు ఇన్ మెటావర్స్లో కరోనా టైంలో అనమాట. వాళ్ళ నేమ్స్ దినేష్ అండ్ జనగనందిని గారు. అండ్ వీళ్ళు ఇద్దరు రిసెప్షన్ అయ్యారనమాట యూజింగ్ మెటావర్స్ ద్వారా. మరి ఇది స్మాల్ వీడియో అబౌట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్. Thank you so much for watching the video. Have a nice day. Bye bye. See you again.